ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మా యాట సత్యనారాయణ సార్కి హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు ప్రజాగా సినిమా వచ్చి 3-4 వారాలు అవుతుంది. నేను ఇంకా దేవుల జిల్లా ఈరోజు షో చూసిన తర్వాత మాటలు రావట్లేదు, ప్రామిస్ చెప్తున్నాను. ఇంత అద్భుతమైన సినిమా నిజంగా మన తెలంగాణలో ఇంత బాధలు పడ్డారా, ఆ రోజుల్లో హైదరాబాద్ కోసం ఇంత కష్టపడ్డారా అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలియదు. ఇప్పుడున్నది ఇదంతా చూస్తున్నారు, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తున్నారు. కానీ అప్పట్లో వాళ్ళు పడ్డ కష్టం, ఒక్కొక్క వ్యక్తి పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో మన కోసం ఎంత కష్టపడ్డండి ఈరోజు ఇంత మంచి సినిమాగా చూపెట్టారు. యాట సత్యనారాయణ సార్కి అలాగే ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సార్. కొత్త జనరేషన్కి అప్పటి చరిత్ర చూపెట్టినందుకు చాలా చాలా గర్వకారణం. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అప్పట్లో మొన్న సరే మాటలు రావట్లేదు, ఏమంటే చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది ఈ సినిమా చూసి. నిజంగా బలగం సినిమా వచ్చినప్పుడు అందరూ ఊరిలో ఎత్తుకొని చూశారు. నా కోరిక ఏంటంటే ఈ సినిమా కూడా ఊరిలో అందరూ చూడాలి సినిమాని. ప్రతి ఊర్లో మన తెలంగాణలో అందరూ చూడాలి ఈ సినిమా. మన ఊర్లో ఈ సినిమా చూపెట్టి మనం ఎంత కష్టపడరు, మన వాళ్ళు తన పెద్దవాళ్ళు ఎంత కష్టపడరు చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాట సత్యనారాయణ సార్ మీలాంటి వాళ్ళు డైరెక్టర్లు ఇన్ని రోజులు ఏమవుతారు అనిపిస్తుంది నాకు. ఇంకా కొత్త కొత్త సినిమాలు చూసి ఈ పాన్ ఇండియా ఇండియా రావు సార్. అందుకని అద్భుతమైన సినిమా ఇంత మంచిగా చూపెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే ప్రొడ్యూసర్ మన గూడూరు నారాయణరావు సార్ ఇంత ఖర్చు పెట్టారు సినిమా కోసం. అంటే ఏం ఆశించలేదు ఈ సినిమా నడుస్తారు అనువాదులో, కానీ అంత పైసలు ఖర్చు పెట్టి ఎంత మంచి మంచి లొకేషన్ మన హైదరాబాద్ అలా ఉంది అప్పట్లో చూపెట్టడం చాలా గర్వకారణం. థ్యాంక్ యూ. ఇందులో నటించిన ప్రతి నటుడు పర్ఫెక్ట్ కాస్టింగ్. నేనైతే నైజాం ఇండియాగా ఇట్లా ఉంటాడా, ఆ రెసిడెంట్ అని అలా ఉంటాడా అని ఆశ్చర్యపోతున్నాను. నిజంగా కాస్టింగ్ #1 కాస్టింగ్ సార్. ఇంత మంచి కాస్టింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఈ మధ్యకాలంలో. హ్యాట్స్ ఆఫ్ అందరికీ అండ్ కంగ్రాచులేషన్. ఇంత మంచి హిట్ సినిమా మా తెలుగు వాళ్ళకి ఇచ్చినందుకు, అలాగే ప్యాన్ ఇండియాలో ఇచ్చినందుకు ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్. మీరు ప్రతి ఒక్క యూనిట్ లో నాకు తెలిసి ప్రొడక్షన్ నుంచి పై వరకు అందరూ కూడా బాగా కష్టపడారని తెలుస్తుంది. హ్యాట్స్ ఆఫ్ వన్ సెకండ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ సార్. అసలు నేను సినిమా సంబంధించి కాదు, మీ సినిమా చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.